హలో నమస్తే. ఈరోజు నేను ఏం రెసిపీ షేర్ చేసుకుంటున్నానంటే ఇంట్లో ఎంతో ఈజీగా ఉండే తందూరి చికెన్ ఎలా చేయాలో ఈరోజు నేను చూపిస్తాను. థ్యాంక్ యూ. ఇప్పుడు చికెన్ తందూరి ఏ విధంగా తయారు చేద్దామో చూద్దాము. ఇప్పుడు క్వార్టర్ పీసెస్ని ఇలా లెగ్ పీసెస్ని ఈ విధంగా క్లీన్ చేసుకొని ఇలా ఘాట్లు పెట్టేసుకున్నాను అనమాట. చూడండి, 2 ఉన్నాయి నాకు, 2 లెగ్ పీసులు ఉన్నాయి, 2 క్వార్టర్ లెగ్ పీసులు ఉన్నాయి. ఈ విధంగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు మ్యారినేషన్ చేద్దాము. సో దీంట్లో కొంచెం మయోనీస్ చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేయండి. తర్వాత కొంచెం పికిల్ వాటర్, వెరీ లిటిల్ కొంచెం పికిల్ వాటర్ వేసేసాము. తర్వాత చూడండి, కొంచెం పసుపు, తర్వాత కొంచెం ఉప్పు వేస్తున్నాను. పసుపు, ఉప్పు, తర్వాత కారము, సరిపడినంత కారము, ఇదిగోండి జింజర్ గార్లిక్ పేస్ట్, తర్వాత యోగట్, చూడండి యోగట్, కొంచెం పెరుగు, తర్వాత కొంచెం మిరియాల పొడి అండ్ గరం మసాలా పొడి, తర్వాత ధనియాల పొడి, చూడండి ధనియాల పొడి. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం చికెన్ మసాలా, మీ దగ్గర ఏది ఉన్నా పర్వాలేదండి. కొంచెం చికెన్ మసాలా, లేకపోతే మీ తందూరి మసాలా ఉంటే మీరు తందూరి మసాలాతో కూడా మీరు మ్యారినేషన్ చేసుకోవచ్చు. సో నాకు ఈ విధంగా ఇష్టము, ఇట్లా మంచిగా వస్తుంది, టేస్ట్గా ఉంటుంది, అందుకోసం నేను ఈ విధంగా చేస్తున్నాను. సో ఈ విధంగా చక్కగా వీటిని మ్యారినేషన్ చేసుకుందాం. ఉప్పు కారము మీకు కావలసినంత మీరు మ్యారినేషన్ చేసుకోండి. మంచిగా ఉప్పు కారం అన్నీ వేసి, సో ఈ విధంగా చక్కగా ముక్కలకి మంచిగా పట్టేలాగా మ్యారినేషన్ చేసేసుకొని, ఈ విధంగా చక్కగా మంచిగా మ్యారినేషన్ చేసుకొని ఒక 2 అవర్స్ వదిలేస్తే చాలా బాగుంటుంది. ఓవర్ నైట్ వదిలేసినా చాలా బాగుంటుంది. టైం లేని టైంలో ఒక ½ అన్ అవర్ వదిలేసినా కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా మ్యారినేషన్ చేసి పక్కన పెట్టుకుందాము. నేను దీంట్లో కొంచెం రెడ్ కలర్ యాడ్ చేస్తున్నాను, మీకు కనపడుతుంది, కొంచెం రెడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడే కొంచెం అంత మిక్స్ చేద్దాం. నేను బేక్ 375 పెడదాం అనుకుంటున్నాను. సో 375, సో ప్రీ హీట్ అవుతుంది, స్టార్ట్ చేసి, సో దీనికి కొంచెం ఆయిల్ని డ్రిజిల్ చేస్తున్నాను. ఆయిల్ డ్రిజిల్ చేసి ఆయిల్ని బాగా ఓవెన్ ప్రీ హీట్ అయ్యేలోపు, సో ఈ ముక్కలకి కొంచెం ఆయిల్ కొంచెం బాగా పట్టేలాగా కొంచెం మళ్ళీ ఒకసారి ఆయిల్ని అప్లై చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ విధంగా ఓవెన్ ట్రే తీసుకొని, సో ఇప్పుడు మనం మ్యారినేట్ చేసిన తందూరి లెగ్ పీసెస్ని చక్కగా ఆర్గనైజ్ చేసుకుందాము. చూడండి, ఈ విధంగా చక్కగా ఆర్గనైజ్ చేసుకొని, ఇంకా దీనికి ఉన్న మసాలా కూడా దీనికి ఈ విధంగా, ఇక్కడున్న మసాలా కూడా దీనికి ఈ విధంగా చక్కగా పట్టించి, సో ఓవెన్లో పెట్టడానికి ఇప్పుడు ఇవి రెడీగా ఉన్నాయన్నమాట. ఓవెన్లో పెట్టేసాము. ఓవెన్లో పెట్టేసిన తర్వాత ఒక 25 మినిట్స్కి మళ్ళీ టర్న్ చేద్దాము. 5 డిగ్రీస్లో 20 మినిట్స్ నుంచి ఉడుకుతున్నాయి. సో ఇప్పుడు మనం ఫ్లిప్ చేస్తున్నాము. బేక్ చేసాం కదా, ఇప్పుడు అదర్ సైడ్ ఫ్లిప్ చేస్తున్నాం అనమాట. ఇలా అన్ని పీసెస్ని అదర్ సైడ్ ఫ్లిప్ చేసుకొని ఇంకొక 20 మినిట్స్ లేకపోతే 15 మినిట్స్ కానీ 20 మినిట్స్ కానీ బేక్ చేస్తే తందూరి రెడీ. అనదర్ 20 మినిట్స్ అయింది. చూడండి ఎంత బాగా అయిందో తందూరి చికెన్, చూస్తుంటేనే నోరూరేలాగా. సో ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ తీసుకుందాం. చూడండి, చూస్తుంటేనే ఎంత నోరూరేలాగా ఉంది. దీని మీద నిమ్మకాయ పెట్టుకుని తింటే చాలా బాగా. వాచింగ్.